పంపించండి. ముద్దలు తీసేస్తాం. ఫోటో తీసుకున్నారా? తీసేయి. ఓకేనా? తీసుకోమ్మా. ఓకే. తిరుపతి జిల్లా రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో గుజరాత్లోని పఠాన్ జిల్లాలో దాదాపు 5 టన్నుల రెడ్ శాండిల్ని ముగ్గురు పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాటిని సీజ్ చేసి ఇక్కడ రిమాండ్ చూపడం జరుగుతోంది. ఇందుకు ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో ఫస్ట్ 2 అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసు ఫర్దర్ లీడ్ ప్రకారం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ వెరిఫై చేసినప్పుడు అక్కడ గోడౌన్ ఉందని తెలిసి గుజరాత్కి శ్రీనివాస్ మరియు బాలరెడ్డి మరియు మిగతా ఆఫీసర్స్ ఆధ్వర్యంలో టీం పంపించి గుజరాత్ పోలీస్ వారి యొక్క సహకారంతో ఇమీడియట్గా అక్కడున్న ఈ మెటీరియల్ మొత్తం అంతా దాదాపు 255 రెడ్ శాండిల్ లాగ్స్ని దాదాపు 5 టన్స్ అండ్ ఆల్మోస్ట్ 3.5 crores వాల్యూ చేసే రెడ్ శాండిల్ని సీజ్ చేయడం జరిగింది. ఇందులో అక్కడ 3 పర్సన్స్ని ఈ రెడ్ శాండిల్ స్మగ్లర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు ముందు అన్నమయ్య జిల్లా లాంటి 2 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఫర్దర్ ఇంకా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ను పూర్తిగా వెరిఫై చేసి ఇంకా తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో గుజరాత్ రాష్ట్రంలో సీజ్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టిన ఆఫీసర్స్ అందరినీ శ్రీనివాస్ మరియు డిఎస్పి వారి టీంని అభినందిస్తూ రాబోయే రోజుల్లో పూర్తిగా రెడ్ శాండిల్ని పూర్తిగా స్మగ్లింగ్ని నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో హ్యాబిచువల్ అఫెండర్స్ లిస్టులు కూడా రెడీ చేయడం జరిగింది. వీరిపై తొందరలో పీడీ యాక్ట్స్ కూడా అమలు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీకు ఇస్తారు డీటెయిల్స్. వాళ్ళని అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని గోడౌన్ సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇంకా ఎంక్వైరీ చేస్తాం. వీళ్ళ రోల్ ఉంది అందులో. వీళ్ళు ఆ గోడౌన్ మెయింటైన్ చేయడము, తర్వాత గోడౌన్ యొక్క కొంత ఈ ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఇన్వాల్వ్ అయినారు. ఫర్దర్ వీళ్ళ లీడ్స్ తీసుకొని ఇంకా కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఓకే.